ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం బ్రహ్మాండంగా పెట్టారు. చాలా బాగుంది. నేను కూడా దాన్ని చూస్తాను, ఇంకా చూడలేదు. అయితే దాన్ని పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన త్యాగం చేసి రాష్ట్ర సాధనకి ఉపయోగపడ్డాడు. తర్వాతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి భారతదేశంలో. ఆయన పవిత్రంగానే ఆశయం కోసం కనుమూశాడు. ఆయన్ని ఇప్పటికే లేటుగా గుర్తించారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణలో ఏమనుకున్నారు, మాకే సంబంధం చేసిన వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. అది సెక్రటరీ ముందర బిజీ కూడా వచ్చిన బొమ్మ ఉంది అంతే. ఇప్పుడు ఈయన ఇక్కడ మంచిగా చేసి చాలా పెద్ద ఎత్తున చేశాడు. కానీ ఎట్లా చేశాడు? పొట్టి శ్రీరాములు గారు నిజాయితీగా త్యాగం చేస్తే పొట్టి శ్రీరాములు బొమ్మని అంగట్లో పెట్టి అమ్మేస్తున్నాడు. అంటే వ్యాపారస్తులకు అప్పగిస్తారు దాన్ని. ప్రభుత్వ బాధ్యత లేదా? ప్రభుత్వమే స్వయంగా నిర్మాణం సాగించాలి, ప్రభుత్వం నిర్వహణ చేయాలి. ఇది మ్యూజియంస్ మేము చేస్తున్నాం కదా, మనం ఎట్లా చేస్తున్నాం మ్యూజియంస్ని, అదే చేయాలి. డబ్బులు కావాలనుకుంటే డొనేషన్ కాల్ ఫర్ చేయి, వసూలు చేసుకో. అంటే ప్రభుత్వ ఆధ్వర్యాన్ని నడవాలి తప్ప ఇది ప్రైవేటు సంస్థలకి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటే అది చివరికి ఏమైంది, ఒక కులానికి ప్రతినిధిగా అయిపోయాడు. పొట్టి శ్రీరాములు కులానికి ప్రాతినిధ్యం వహించి ఆయన చనిపోలే. తెలుగు మాట్లాడే ప్రజానీకానికి ఒక రాష్ట్రం కావాలని కోరుకొని చనిపోయాడు. ఆ తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. దాన్ని ఒక వ్యవస్థకి అప్పగించడం అనేది ఆయన ఔన్నత్యాన్ని కించపరచడం తప్ప ఇంకోటి కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడం తప్ప ఇంకోటి కాదు. అది కరెక్ట్ కాదు. అంటే దాన్ని నిస్వార్థంగా డొనేట్ చేసేవాళ్ళు ఉన్నా చాలామంది, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా దానికి ఇచ్చే కాంట్రాక్టర్ ఎవరు? దాన్ని అమ్ముతున్నాడు, అంగుళాలు ఎక్కడ అమ్ముతున్నాడట. ఎన్ని కోట్లు వసూలు చేస్తామని తెలియసేవద్దు. చివరికి ఎన్ని కోట్లైనా వసూలు కానివ్వండి, పొట్టి శ్రీరాముల్ని అంగట్లో పెట్టి అమ్మబాకండి. ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించి చేసుకోండి. మీకు నిధుల కొరత అయితే డొనేషన్స్ కాల్ ఫర్ చేయండి, ఇచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు. అంత తప్ప ఏ సంస్థకు వ్యవస్థకు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తాం అనేది పొట్టి శ్రీరాములకి అన్యాయం చేసినట్టు అవుతారు. దాని ఫలితంగా తెలుగు మాట్లాడే ప్రజానీకానికి మరింత అవమానం వస్తుందని చెప్పేసి తప్ప ఇంకోటి కాదు. ఇది తక్షణం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం నేను తెలుగు రాష్ట్ర మహాసభలు పిలిపిస్తున్నాను, రాష్ట్ర సిపిఐ తక్షణం ప్రత్యక్ష ఆందోళన సాగించేందుకు ఈ యుద్ధ వ్యతిరేక ఉద్యమం, నో వార్, యుద్ధం వద్దు, ఆ స్లోగన్ పైన ఉద్యమించాల్సిన అవసరం చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఏమా 29వ తేదీ ఉదయం 11 గంటలకి చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా.